హాయ్ అందరికీ. ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్, అంటే అది పాతదే కానీ కొత్త ప్రోడక్ట్ నా సరా స్పైసెస్లో తయారు చేస్తున్నాను. జనరల్గా వెజ్ కర్రీస్కి ఉపయోగించవచ్చు, వంకాయ కుర్మాకి, టమాటా కుర్మాకి, ఇలాంటి కుర్మాకి ఉపయోగించే ప్రీమిక్స్ పౌడర్ తయారు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ధనియాలు కావాలి, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, శనగపప్పు, కొద్దిగా రైస్ ఎందుకంటే కొద్దిగా స్టార్చ్ ఉంటుంది అందులో. తర్వాత గరం మసాలా, చిల్లీ పౌడర్, మెంతులు, పసుపు, జీలకర్ర, ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రీమిక్స్ పౌడర్ తయారు చేస్తున్నాను. అది మీరు ఎలా నిమిషంలో మీరు అన్ని కర్రీస్ వండేసుకోవచ్చు. వంకాయలు వేయించుకోవడానికి 1 స్పూన్ నూనె వేసుకొని వంకాయలు ఇలా వేయించేసుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఎలా వేగాయో చూద్దాము. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వంకాయనే కాదు, ఎలాంటి మీరు ఆలుగడ్డ కర్రీ చేసుకున్నా ఏదైనా మీరు ఒకసారి వేయించుకొని పక్కన పెట్టేసుకొని గ్రేవీ తయారు చేసుకొని అందులో వేసుకోవడమే. వంకాయలు ఎలా వేగాయో చూద్దాం. మరి చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని గ్రేవీ తయారు చేసుకుందాం. మరి ఓకేనా. వంకాయలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటే ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాము. ఇలా వేగాలి. టమాటా ఆనియన్స్ వేగిన తర్వాత ప్రోడక్ట్ వెజ్ కుర్మా కర్రీ గ్రేవీ మిక్స్. ఈ పౌడర్ తోటి మనం ఎలాంటి వెజ్ కర్రీస్కైనా వాడుకొని మంచి కర్రీ తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వంకాయ కుర్మాకి మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎలా వాడితే బాగుంటుందో రండి. ఆనియన్స్, టమాటా వేయించుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వంకాయలు ఇన్ని. వీటికి మనకు కావాల్సింది ఒక 5 స్పూన్స్ ఈ గ్రేవీ మిక్స్ వేసుకుంటే 2, 3, 4, 5. ఎందుకంటే మన వంకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి అంత పౌడర్ సరిపోతుంది. దీంట్లో అన్నీ ఉన్నాయి. ఓన్లీ సాల్ట్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు. చిల్లీ పౌడరు అన్నీ, అల్లం కూడా మీరు అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఆల్రెడీ వెల్లుల్లి కూడా ఇందులో యాడ్ చేసేసాను. దీనికి ఇలా కొద్దిగా లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత మనము దీంట్లోకి హాట్ వాటర్ వేసుకోవాలి. అంతే, ఏమీ లేదు. ఇలా హాట్ వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనము ఆనియన్స్ 10 మినిట్స్ ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మనము వంకాయలు అందులో యాడ్ చేసేద్దాం. ఓకేనా. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము వంకాయలు వేసేసుకున్నాం. చూడండి గ్రేవీ ఎలా తయారైంది, ఎంత బాగుందో. అయిందో చూద్దాము. దీన్ని వావ్ సూపర్. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఇలా చూడండి ఎంత మంచి గ్రేవీతోటి సూపర్ వంకాయ కుర్మా. సరా స్పైసెస్లో వాడిన మిక్స్ తోటి ఇంత టేస్టీ వంకాయ కుర్మా. వావ్.